శారీస్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. చెప్తే వచ్చాము చూస్తే లేదు అంటుంటే కరెక్ట్గా ఆ టైంలో మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి సోఫాలో కూర్చుంది అక్కడే. కూర్చున్నప్పుడు నేను సార్ 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 అది అమ్మాయి అన్న అంటే అది చూసి బాగుంది కరెక్ట్గా అంటున్నారు శ్రీనివాస్ చక్రవర్తి గారు. అంటున్నప్పుడు మా ఇట్రా అన్నాడు ఆయన 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 అమ్మాయి లేచి వచ్చేసింది. లేచి వచ్చేసేటప్పటికి ఇదేంటి ఇలా పిలిచేస్తున్నాడు అనుకున్నాం మేము. అదే ఆ అమ్మాయి ఎవరో కాదు మా అమ్మాయే అన్నాడు ఆయన. అంటే ఓ అదే నేను చిన్నప్పుడు చూశాను ఇంతే ఉంది. అప్పుడు నేను ఇంటికి వచ్చేవాడిని. ఈయన శ్రీనివాస్ చక్రవర్తి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడట. అప్పుడు చాలా అయ్యో ఇంత పెద్దదైపోయిందా అది ఇది అని అంటే అది ఇంకో విషయం తెలుసా, ఆల్రెడీ కన్నడలో ఒక సినిమా యాక్ట్ చేసింది అమ్మాయి హీరోయిన్ గా. ఇప్పుడు కూడా ఒక పిక్చర్ కి అగ్రిమెంట్ కోసమే వచ్చాము మేము అన్నారు. అయితే ఇంకేముంది అసలు ఆ అమ్మాయి ఇంకా హీరోయిన్ సూపర్ బ్రహ్మాండంగా ఉంది, ఓకే ఫిక్స్ అని చెప్పి సరే డైరెక్టర్ గారికి చూపెట్టాలి కదా. వచ్చారు మళ్ళీ డైరెక్టర్ గారు వచ్చినప్పుడు వచ్చారు చూశారు. డైరెక్టర్ గారు కూడా ఓకే అన్నారు, ఫిక్స్డ్ హ్యాపీ. అయితే ఇందులో ముగ్గురు హీరోయిన్లో ఒక హీరోయిన్ అంటే ఆయన అన్నారు వాళ్ళ నాన్నగారు అసలు ముగ్గురు హీరోయిన్లు కాదు ఏదైనా కోటరామకృష్ణ గారి సినిమాలు అంటే చేసేస్తాము అని చెప్పారు. అయితే ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి నన్ను అగ్రిమెంట్ చేసిన సినిమాకి కూడా సేమ్ డేట్లు అడుగుతున్నారండి అని. డేట్లు అందులో హీరో ఎవరంటే అందులో హరీష్ అన్నారు. అదేంటి మరి మనకున్నాయి కదా ఆ డేట్లు హరీష్ అంటే. నెక్స్ట్ హరీష్ వచ్చి సార్ వాళ్ళు ఇవ్వట్లేదు సార్ ఈ డేట్లు వాళ్ళకి అని అన్నారు. అది మనవరాలి పెళ్లి సినిమా. అది ఫస్ట్ మూవీ తెలుగులో. అది ఫస్ట్ మూవీ వాళ్ళిద్దరికి. అది అక్కడ డేట్లు మ్యాచ్ అయితే ఈ పిక్చర్ చేసేది అనమాట. ఓకే అట్లా ఆ తర్వాత కూడా ఒకసారి ఏదో షూటింగ్ చేస్తున్నప్పుడు నేను చెప్పాను, ఆ రోజు పామ్ గ్రోవ్లో చూశాను మిమ్మల్ని ఇలా ఇలా జరిగింది అంటే అన్నారు ఆవిడ. అట్లా అంటే మీకు చాలా అనుభవాలు ఉంటాయి సార్. అంటే ఒక్కొక్క యాక్టర్స్తో ఒక జర్నీ ఉంటుంది కాబట్టి మర్చిపోలేని అనుభవాలు ఉంటాయి. సౌందర్య గారితో మీకు పర్టికులర్గా ఆ రోజు ఇది జరిగింది చాలా బాగా అద్భుతంగా అనిపించింది లేదా ఈ ఇన్సిడెంట్ జరిగింది ఇలాంటి ఒక మెమరీ ఏదన్నా ఉంటే షేర్ చేస్తాను. అంటే ఆవిడ చాలా అసలు చాలా పొలైట్గా ఉంటారండి. ఎవరితోటి ఎక్కువ మాట్లాడడం ఉండదు, అలా అని బిగుసుకుపోయి ఉండదు. ఆవిడ బిహేవియరు చాలా బాగుంటుంది సార్. అంటే నార్మల్ బిహేవియర్ అనమాట. అంటే ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఎలా బిహేవ్ చేస్తారో అలాగే చేస్తారు. చిలక పచ్చ కాపురం అని ఒక పిక్చర్ షూటింగ్ జరుగుతూ ఉందండి. అక్కడెక్కడ సకినేటిపల్లి ఆ ఏరియాలో ఎక్కడో చేసాము. ఒక సాంగ్ ఉంటుంది అందులో కలర్స్ కొట్టుకొని ఒక హోలీ టైప్ సాంగ్ లాగా. దాని తర్వాత మళ్ళీ సీన్ చేయాలన్నమాట. సీన్ చేయాలంటే మొత్తం రంగులు పడిపోయి ఉంటాయి కదా. అప్పుడు క్యారవాన్లు ఇవన్నీ లేవు. అప్పుడు మేనేజర్లు వెళ్ళి ఒక చిన్న ఇంట్లో ఒక రేకు అడ్డం పెట్టిన ఒక బాత్రూమ్ అంతే. ఆ బాత్రూంలో స్నానం చేయాలి. అడిగితే ఆవిడ ఏం మాట్లాడకుండా వెళ్ళి అక్కడ స్నానం చేసి మొత్తం రంగులన్నీ కడుక్కొని మొత్తం అంతా స్నానం చేసి వచ్చి మళ్ళీ మేకప్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ సీన్ షూట్ చేసాం. అప్పటికే పెద్ద హీరోయిన్ కదా సార్. అప్పటికే హీరోయిన్, అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్ అండి ఆవిడ. అప్పటికే చాలా సినిమాలు చేసిన హీరోయిన్. అదొక ఇన్సిడెంట్. తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు మేము బెంగళూరు వెళ్ళామండి. కాస్ట్యూమ్ కృష్ణ గారు నేను వెళ్ళాము. మధ్యలో జగత్ బాబు గారు కూడా కలిశారు. మేమందరం వెళ్ళాము అక్కడికి. వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడైతే అక్కడికి వచ్చిన వాళ్ళ బంధువులు ఎవరిని అంత మిడిల్ క్లాస్ రేంజ్ బంధువులు లాగా అనిపించారు. కానీ ఈవిడ అప్పటికి టాప్ స్టార్, పెద్ద స్టార్ కదా. కానీ అందరినీ ఆ పలకరించే విధానం కానీ అందరినీ రిసీవ్ చేసుకునే విధానం అంటే మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఇంట్లో ఒక అమ్మాయి ఎలాగైతే బాబాయ్ మామ మామయ్య రా అన్నయ్య అని అందరిని ఎలా పలకరించే ఆ ఇంట్లో ఆ ఫంక్షన్లో పనులన్నీ చేస్తారో అలా చేశారు ఆవిడ. సో అది చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అంటే చాలా మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా అప్పటికి. అవును చేయించుకోవచ్చు కానీ అంత ఆవిడ అది ఒకటి బాగా అనిపించిందండి ఆ టైంలో. అండ్ సౌందర్య గారు చనిపోయినప్పుడు సార్ కోటరామకృష్ణ గారి రియాక్షన్ ఏంటి, అంటే మీ రియాక్షన్ ఏంటి? ఒక అసోసియేషన్ ఉంది, చాలా సినిమాలు పనిచేస్తున్నారు, దగ్గర నుంచి చూస్తున్నారు. నేను యాక్చువల్గా కలిసి పనిచేసింది ఒకే సినిమా ఆవిడతో. కానీ తర్వాత డైరెక్టర్ గారు సినిమాలు చేసినప్పుడు అప్పుడప్పుడు
వెళ్తుంటాం కదండి. ఇప్పుడు అమ్మోరు జరుగుతున్నప్పుడు సార్. వెళ్ళేవాళ్ళం, తర్వాత దొంగాట జరుగుతున్నప్పుడు మ్మ్. వెళ్ళేవాళ్ళం. అట్లా మేము వేరే పిక్చర్స్ చేస్తున్నా కూడా చాలా సార్లు కలవడం జరిగింది. ఏం సార్ రియాక్షన్ ఏంటి ఇప్పుడు చాలా బాధ అనిపించిందండి. మ్మ్. చాలా బాధ అనిపించింది. అసలు అసలు నిజంగా వీళ్ళు ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళడం, పాలిటిక్స్ ఎందుకు అనేది అయితే పాలిటిక్స్ మీద కోపం వచ్చిందండి నాకైతే. అంటే ఇప్పుడు సినిమా ఆర్టిస్టులు అండి చాలా గొప్ప జీవితం సార్ వాళ్ళది, మ్మ్. చాలా గొప్ప జీవితం. ఎందుకంటే వాళ్ళని ఎంతమంది అభిమానిస్తుంటారు. సార్. ఆ అభిమానం అనేది ఏ, అసలు అయితే వెళ్ళకూడదని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, వెళ్ళొచ్చు. కానీ ఆ రోజున ఆవిడ ఆ హెలికాప్టర్ ఎక్కకపోయి ఉంటే ఎంత బాగుండేది మ్మ్. అని చాలా బాధ అనిపించిందండి. అంటే వాళ్ళ అన్నయ్య కూడా అమర్ అని, అసలు అమర్ లేకుండా ఆవిడ ఉండదు, ఆవిడ లేకుండా అమర్ ఉండదు. వాళ్ళిద్దరూ ఒకేసారి. వాళ్ళిద్దరూ అసలు వదిలేవాళ్ళు కాదండి. సార్. మీకు ఆవిడ పెద్ద స్టార్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ప్రశాంత్ కుటీర్ అని అవును. ఉండేదండి, ఒక గెస్ట్ హౌస్. మామూలుగా మనం మద్రాసు నుంచి వచ్చినప్పుడు షూటింగ్లకి అక్కడ దిగుతాం, అక్కడ అక్కడ రూమ్స్ ఇచ్చేవాళ్ళు మాకు కూడా. ఆ, ఆవిడ లాస్ట్ వరకు కూడా అక్కడే ఉన్నారు. అదే సార్, నాకు చాలా మంది చెప్పారు పెద్ద పెద్ద 5 స్టార్ హోటల్లో హీరోయిన్స్ దిగుతున్న రోజుల్లో అవును, ఆమె అక్కడే దిగేవాళ్ళంట. ఆ చిన్న ఇంట్లో అక్కడ ఆ అవునండి. వాతావరణం అది ఆవిడకి ఇల్లులాగా అయిపోయింది. ఆ, 2 రూమ్స్ ఇంకా ఆవిడ వస్తుంటే ఆవిడకే. ఆవిడ, వాళ్ళ అన్నయ్య, వదిన వాళ్ళు వచ్చేవారు. 5 స్టార్ హోటల్స్ వద్దనేవారంట. అంటే వాళ్ళ కంఫర్ట్ ఇంకా అది. అదే చెప్తున్నాను కదండి. అంటే ఆ మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఏదైతే ఉందో మ్మ్. అందులోనే ఉన్నారు ఆవిడ చివరి వరకు కూడా. సూపర్. ఆవిడ చేసిన క్యారెక్టర్స్ లాగే ఎప్పుడూ ఆవిడకి గర్వం రాలేదండి. సార్. నాకు తెలిసి ఎప్పుడు గర్వం రావడం, ఒకళ్ళని ఒక మాటని తోలనాడడము, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడము, అది ఎప్పుడు లేదు. సార్ ఇంకో క్వశ్చన్, అంటే నాకు తెలియక అడుగుతున్నాను సార్, ఏదన్నా కొంచెం తప్పులు ఉంటే మీరు ఫిల్టర్ అయ్యో. చేయండి. నాకు అంత అనుభవం లేకే. అంటే సౌందర్య గారి గురించి మాట్లాడుకున్న తర్వాత రమ్యకృష్ణ గారి ప్రస్తావన లేకపోతే బాగుండు. ఎందుకంటే ఇప్పుడు తెలుగులో మనం ఒక చిరంజీవి గారు, ఒక బాలకృష్ణ గారు ఎలా అయితే హీరోల గురించి చెప్పుకుంటామో, ఒక సౌందర్య గారు, ఒక రమ్యకృష్ణ గారు. సో ఇప్పుడు దాకా మనం సౌందర్య గారి గురించి చెప్పుకున్నాం. రమ్యకృష్ణ గారు ఎలా ఉండేవారు రమ్యకృష్ణ గారితో నేను అసలు వర్క్ చేయలేదండి, సార్? అసలు వర్క్ చేయలే. సార్. కాకపోతే ఆవిడ గురించి చాలా బాగా చెప్తారు. మ్మ్. ఆవిడ చాలా ప్రొఫెషనల్ అనేది అసలు చెప్తారు. సార్. అది వినడమే. అంటే అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు కానీ. అవునండి. అమ్మోరు సెట్కి వెళ్ళినప్పుడు ఒకసారి చూశాను, చూడడము అలాంటివి అంతే. మ్మ్. మా డైరెక్ట్ ఇంటరాక్షన్ లేదు. ఓకే. కానీ డైరెక్టర్ గారు బాగా చెప్పేవారండి. మ్మ్. అంటే ఆవిడ ఆ సినిమాకి ఎంత ప్లస్ అయ్యారు మ్మ్. అని. అంటే ముందు వేరే ఎవరిని అనుకున్నారో ఏమో నాకు ఐడియా లేదు. ఓకే. బట్ 2-3 సార్లు ఆ క్యారెక్టర్ ఆవిడ వేయడం వల్ల దానికి ఎంత వాల్యూ వచ్చింది అనేది అయితే డైరెక్టర్ గారు 2-3 సార్లు అనడం నేను విన్నాను. రమకృష్ణ గారు. రమకృష్ణ అమ్మో, గారు. చంపేశారు కదా సార్ సినిమా. అవునండి. అసలు అదే ఆ విషయంలో అయితే చాలా మెచ్చుకుని చాలా చెప్పేవారు డైరెక్టర్ గారు. అసలు ఆవిడ ప్రజెన్స్ అసలు మామూలుగా ఉండదు. అంటే ఆయన ఏమనేవారంటే, విడిగా చూస్తే కొంతమంది గొప్పగా ఆనరు, కానీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత వాళ్ళ స్క్రీన్ మీద వాళ్ళ ప్రజెన్స్ అసలు అద్భుతంగా ఉంటది. తినేస్తారు కదా అందరిని ఇంకా. అసలు అలా ఉండే వాళ్ళల్లో రమ్యకృష్ణ గారి గురించి ఆయన మాట్లాడడం విన్నా నేను. సూపర్. అంటే అమ్మోరు ప్రస్తావన వచ్చింది కాబట్టి సార్, థియేటర్లో సినిమా ఆడుతున్నప్పుడు ముందు గుడులు కట్టి పూజలు చేసేవాళ్ళంట. చిన్న అమ్మవారి అవునండి, అవును. రాళ్ళుగా పేర్చి ఆ. హారతలు ఇస్తా అక్కడ సినిమా ఆడుతుంటది, బయట ఇక్కడ పూజలు జరుగుతూ ఉంటాయి. అవునండి, అమ్మోరు అవునండి. సినిమా. నేను అదే లీలామాల్ సెంటర్ లో కూడా అది పెట్టాను కూడా, ఆ, ఆ సీన్. ఆ, అవును. అది సినిమా థియేటర్ లో జరుగుతుంది కదా. ఆ, అలాగా అమ్మోరు అంటే ఏ క్యారెక్టర్ ఏ సినిమా ఆడుతుంటే ఆ గెటప్ వేసుకుని తిరుగుతుంటాడు కదా ఆయన, ధర్మ సుబ్రహ్మణ్యం గారు. ఆ అమ్మోరు సేమ్ అది పెట్టి పూజ చేస్తున్నా. అక్కడ హుండీ పెట్టి వీళ్ళు డబ్బులు దండుకుంటుంటే, ఆ సినిమాలో లాగా ఈయన అమ్మోరు తల్లికి బొట్టు పెట్టమ్మ అని ఈయన ధర్మ సుబ్రహ్మణ్యం గారు అనడం అవన్నీ చేశాను. అప్పుడు అవి జరిగినాయి రియల్ గా హుండీలు పెట్టి